ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డిజిటల్ లైఫ్ డైరీస్. రిజర్వ్ బ్యాంకు తాజా ఉత్తర్వుల ప్రకారం ఎలక్ట్రిసిటీ బిల్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కట్టడం నిషేధించిందంటే అయినా కూడా ఎలక్ట్రిసిటీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా కట్టాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందు చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా పెట్టినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఈపీడీసీఎల్, తెలంగాణలో అయితే తెలంగాణ ఈపీడీసీఎల్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా కనపడుతుంది. తర్వాత అలర్ట్ వస్తుంది, దాన్ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత కస్టమర్స్ అని వస్తుంది, దానికి సెలెక్ట్ చేసుకొని కిందన థర్డ్ పేమెంట్ రిలేటెడ్ అని బిల్ ఆన్లైన్ని నొక్కండి. నొక్కిన తర్వాత మీరు మీ 14 అంకెల బిల్ నెంబర్లో ఈ విధంగా ఇక్కడ ఉంటుందని నెంబరే, దాన్ని మీ బిల్ యొక్క నెంబర్ని ఇక్కడ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయండి. దీన్ని కట్ చేసేయండి. తర్వాత పేటిఎం, బిల్లెస్ ద్వారా 2 పేమెంట్ల ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. ఓకే, మీ బిల్లు ఎంత వచ్చిందో చూపిస్తుంది చూడండి. తర్వాత పేటిఎంని ఓకే చేయండి. ఓకే చేయగానే మీకు ఎర్రర్ చూపిస్తుంది చూడండి. యువర్ సర్వీస్ అంటే మీ కరెంట్ బిల్, మీ మీటర్ని డిస్కనెక్ట్ చేశారా లేదా అని అడుగుతుంది. పైన ఆప్షన్ని సెలెక్ట్ ఎస్ ఆర్ నో అని, ఎస్ అయితే ఎస్, నో అయితే నో కొట్టి పేటిఎంని ఓకే చేయండి. ఇలా స్కాన్ కోడ్ కనిపించిన తర్వాత మీ పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఓపెన్ చేసి స్కానర్ని స్కాన్ చేసి పేమెంట్ యూపీఐ ద్వారా పే చేయండి. చూడండి, ప్రాసెసింగ్ అవుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా బిల్ రిసిప్ట్ కనపడుతుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. అంతేనండి. మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే సేవ్ పీడిఎఫ్ అని ఓపెన్ చేసి సేవ్ చేసుకోండి. ప్రింట్ వద్దనుకుంటే సిస్టంలో సేవ్ అయిపోతుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.